అందరికీ వందనాలు. ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ జూలై మాసము 2వ వారాన దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థనతో ప్రభువును స్తుతిద్దాం. దయగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, ప్రార్థనకు జవాబిచ్చేవాడువైన దేవా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఇదిగో నాని ఈ సమయమందు మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. నీ నూతన ఆత్మతో అభిషేకంతో నీ రాకడికి మమ్మల్ని ఆయత్తపరచమని, మా ప్రతి బంధకాల నుండి మమ్మల్ని విడిపించమని మా ప్రభు అయిన యేసు నామమున విశ్వాసముతో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన దేవుని యొక్క వాక్యములో నుండి గత వారం యోగా అనే టైటిల్తో కొన్ని మాటలను జ్ఞాపకం చేశాను. అది గ్రూప్లో కాదు కానీ సంఘంలో చెప్పడం జరిగింది. అదేంటంటే విశ్వాసము కలిగిన చెవులు, విశ్వాసము కలిగిన కన్నుల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ దినాన విశ్వాసపు చేతులను మనం చూద్దాం. దేవుని వాక్యములో పరిశుద్ధ గ్రంథములో ఈ రీతిగా వ్రాయబడుతున్నది. కీర్తనకారుడు 137వ కీర్తనలో ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 137వ కీర్తన 5వ వచనములో దేవుని యొక్క లేఖనాన్ని చదువుతూ ఉన్నాం. చూడండి, మీ అందరూ కూడా మీ బైబిల్ ఉన్నట్లయితే, యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునగాక. ఇక్కడ భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటూ ఉన్న మాట ఏంటంటే, నేను యెరూషలేము క్షేమాన్ని గనక మర్చిపోయినట్లయితే నా యొక్క కుడి చెయ్యి తన యొక్క నేర్పరితనాన్ని మరచును అని చెబుతూ ఉన్నాడు. మనం యెరూషలేము వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాం. అంటే యెరూషలేము అంటే ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన యెరూషలేము, నూతన యెరూషలేము కొరకై మనము ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఆ యెరూషలేము చేరటానికి మన ఆత్మీయ జీవితంలో ప్రతిదినము కూడా మన దేవుని వైపు మన చేతులెత్తి మనం మొరపెడుతూ ఉండాలి. ఎలాగా దేవుని వైపు చేతులెత్తి మొరపెట్టాలి అని అంటే 143వ కీర్తనలో 6వ వచనములో భక్తుడు అంటూ ఉన్నాడు, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచు ఉన్నది. ఎండిపోయిన భూమి వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ వర్షం పడింది అనుకోండి, మామూలు కొంచెం వర్షం పడితే ఆ భూమి పీల్చేసి అలా వెంటనే మళ్ళీ ఆరిపోయిన నేలలా కనపడుతుంది. ఒక విస్తారమైన వర్షం పడింది అనుకోండి, అప్పుడు ఆ భూమి మీద నీరు అనేది నిలబడుతుంది, మన కంటికి కూడా నీరు కనపడుతుంది. అలాగే ఈ యొక్క భక్తుడు ఏమంటున్నాడంటే, నా చేతులు నీ వైపు చాపాను. ఎందుకు చాపాను? ఇదిగో నేను నీ కొరకే ఆశపడి ఉన్నా, ఇదిగో నీ సన్నిధికి రావాలని, నీ సన్నిధిలో ఉండాలని, ఇదిగో నిన్ను వెంబడించే వ్యక్తిగా నిరంతరం ఉండాలని, నిన్ను గణపరిచే వ్యక్తిగా నిరంతరం ఉండాలని, నీ పరలోకపు ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తిగా ఉండాలని, ఆ నూతన యెరూషలేములో ఆకలి దప్పికలు లేనటువంటి ఆ స్థలములో నేను ఉండాలి అని అట్టి ఆశతో ఒక ఎండిపోయిన భూమి నీరు కొరకు ఎలాగైతే ఆశపడుతూ ఉన్నదో, నేను కూడా నీ వైపు నా చేతులెత్తి అలా ఆశపడి చూస్తూ ఉన్నాను అని ఇక్కడ భక్తుడు దావీదు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే 141వ కీర్తన 2వ వచనములో కూడా అంటూ ఉన్నాడు దావీదు, ఏమనంటే, నా ప్రార్థన ధూపము వలెనో, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెనో నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఇడేమంటున్నాడు? ఆయన చేతులెత్తుతూ ఉన్నాడు. ఎలాగా? ప్రార్థనలో తన చేతులెత్తుతున్నాడు, విశ్వాసముతో తన చేతులెత్తుతూ ఉన్నాడు. ఎత్తాను ఆయన అంటూ అన్నమాట, ఉదయకాలము సాయంత్రకాలము నువ్వు ఎలాగైతే నైవేద్యాన్ని అంగీకరిస్తూ ఉన్నావో, అలాగే ఇదిగో నా ప్రార్థన నైవేద్యాన్ని నువ్వు అంగీకరించు నాయన అని ఆ యొక్క దావీదు మహాభక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఈ వచనాలను ఆధారంగా చేసుకొని మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, మరొక కీర్తనకారుడు కూడా మరొక చోట అంటాడు, ఒక యజమాని వైపు దాసుడు ఎలాగైతే చేతులు ఎత్తుతాడో అలాగే మనం చేతులు చాపి ఆయన వైపు చూడాలి అని. అయితే ఎందుకు మనం ఇలా చూడాలి అంటే, మన చేతులు ఎత్తుట మన జీవితంలో విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. బైబిల్లో మరి ఏలియా జీవితంలో చూస్తా, ఎలీషా జీవితంలో చూస్తా, అలాగే మోషే జీవితంలో చూస్తా, మరి వారు దేవుని వైపు చేతులెత్తి వారు ప్రార్థించారు. వారు చేతులెత్తి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు జరిగించాడు. అలాగే చేతులు చాపినప్పుడు దేవుడు అద్భుతాలు జరిగించాడు. ఇదిగో గొడ్డలి నీటిలో పడినప్పుడు నీ చెయ్యి చాపి పట్టుకోనగానే ఆ గొడ్డలి ఇదిగో నీటి పైన తేలింది. ఆయన చెయ్యి చాపి ఆ గొడ్డలను తీసుకున్నాడు. మన చేతులు
ఎత్తుట ద్వారా మనకు ఆశీర్వాదం, అలాగే చేతులు చాపుడు ద్వారా ఆశీర్వాదం ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి మోషే జీవితంలో కూడా ఆయన ఎందుకు చేతులు ఎత్తాడు దేవుని వాక్యంలో చదువుకున్నామా? నిర్గమకాండము 9వ అధ్యాయంలో చూసినట్లయితే 29-33 వచనాల్లో వ్రాయబడుతూ ఉన్నది. ఆయన ఫరో ఎదుట నుండి వెళ్తూ అంటాడు, నేను బయటికి వెళ్ళలి, నేను ఆకాశం వైపు చేతులు ఎత్తినప్పుడు ఇదిగో ఈ ఉరుములు మెరుపులు ఆగిపోతాయి, ఈ తెగులు ఆగిపోతాయి. అలాగే ఆయన చేతులు ఎత్తినప్పుడు దేవుడు ఆ ఉరుములు ఆపాడు. ఆయన చేతులు ఎత్తినప్పుడు ఉరుములు పంపించాడు, మెరుపులు పంపించాడు, వర్షాన్ని పంపించాడు. అనగా ఇశ్రాయేలు పక్షంగా ఐగుప్తు దేశంలో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ యుద్ధానికి కారణము మోషే చేతులు ఎత్తితే దేవుడు ఆ ఉరుములు పంపించాడు, మెరుపులు పంపించాడు. అలాగే దేవుని దగ్గర నుండి తెగులు వచ్చింది, అలాగే చీకటి వచ్చింది ఆ ప్రాంతానికి. అలాగే ఆయన చేతులు పైకెత్తినప్పుడు దేవా ఆపేయి అన్నప్పుడు వాటిని ఆపేశాడు. ఈ విధంగా మోషే చేతులు ఎత్తినప్పుడల్లా దేవుడు అద్భుతాలు జరిగించాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని వైపు చేతులు ఎత్తగలవా? నువ్వు మోకాళ్ళ పైకి వెళ్ళి మోకరించి నీ సమస్యలు, నీ శ్రమలు, నీ దుఃఖములు, నీ వేదనలు, నీ ఇబ్బందులు, నీ నిరుత్సాహములు, నిరాశలు నువ్వు దేవుని వైపు చేతులు చాపు. నువ్వు మోకాళ్ళపై ఉండి దేవుని వైపు చేతులు చాపి, దేవా ఇదిగో నా ప్రార్థన ఆలకించి, నా నైవేద్యం అంగీకరించి నాకు విజయాన్ని దయచే నా ప్రభువాని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రతి సమస్య మీద దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు, నీ శ్రమని ఆయన తొలగిస్తాడు. అంత మాత్రమే కాదు, నువ్వు దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉండటానికి నీలో ఉన్న ప్రతి పాపము కూడా తీసివేయబడుతుంది. అందుకనే మనం చేతులెత్తి ప్రార్థించే వారంగా ఉండాలి. నెంబర్ 2, రెండవదిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నా, మనము విశ్వాసపు నడక కలిగిన వారంగా ఉండాలి. విశ్వాసముతో మనం నడిచే వారంగా. చూడండి, ఆ ఆదికాండం మనకు తెలిసినటువంటి సంఘటన 22వ అధ్యాయంలో, 22వ అధ్యాయము ఆదికాండము 22వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట రాయబడుతూ ఉన్నది. చూడండి, దేవుని వాక్యంలో ఆ వచనాన్ని నేను చదువుతూ ఉన్న పరిశుద్ధ గ్రంథములో దేవుడు మరి అబ్రహామును పరిశోధిస్తూ ఉన్నాడు. ఆయన పరిశోధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంట? 3వ వచనాన్ని చదువుతున్నా. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పనివారితో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరముల నుండి ఆ చోటును చూచి, ఈయన విశ్వాసముతో ఎన్ని దినాలు నడిచాడంట? 2 దినాలు సంపూర్తయ్యి 3వ దినం కూడా నడుస్తూ దూరంగా ఉండగా ఆ కొండ కనపడింది. ఏ కొండ? దేవుడు ఎక్కడైతే తన కుమారుని బలిగా ఇమ్మన్నాడో ఆ మోరియా పర్వతాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ దేవుని పర్వతంగా పిలువబడుతున్న పర్వతాన్ని చూస్తూ ఉన్నాడు. అది 3వ దినాన దూరంగా ఉండగానే అది కొండ కనపడింది. అంటే 2 దినాలు పగలు రాత్రి నడిచాడు. 3వ దినాన పగలు ప్రయాణం చేస్తూ ఆ కొండను చూసినట్లుగా వ్రాయబడుతుంది. దేవుని సంగమా, ఈ 3వ దినం వరకు ఆయన నడకలో తన విశ్వాసాన్ని కోల్పోవాలి. ఆయన నడుస్తూనే విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు, ముందుకు అడిగేశాడు. మొట్టమొదటి విశ్వాసంతో ఒక అడుగు వేయాలి. నేను ఎప్పుడు కూడా ఈ మాట సంఘంలో చెబుతూ ఉంటాను. అదేంటంటే, ఈ మందిరం, దేవుడు మందిరాన్ని ఇచ్చాడు, మందిర స్థలాన్ని ఇచ్చాడు. అయితే మందిర స్థలాన్ని కొనటానికి నా దగ్గర ఉంది కొంచెమే అమౌంట్. 4 లక్షల దాకా నేను ఆ వచ్చిన కానుకలను జాగ్రత్త పరిచుంచాను 2012వ సంవత్సరంలో, అప్పటి వరకు. అయితే ఆ టైంలో మరి ఒక వాక్యాన్ని విన్నా, విశ్వాసముతో ఒక అడుగేయి మిగిలిన అడుగులు దేవుడు ఇప్పిస్తాడు అని. అయితే ఆ 4 లక్షల అమౌంట్తో విశ్వాసముతో స్థలం కొరకు ప్రయత్నం చేశా. ఇదిగో ఇప్పుడు మందిరం కట్టబడిన స్థలం ఉంది, 232 గజాల స్థలం. ఇది మొత్తం కలిపి రిజిస్ట్రేషన్తో 14 లక్షలు అయింది. ఈ 14 లక్షలు ఆ 4 లక్షల అమౌంట్ ద్వారా దేవుడు అద్భుత రీతిగా మరి సహవాసం ద్వారా కానీ అలాగే విశ్వాసుల ద్వారా కానీ దేవుడు దీవించి అనుగ్రహించాడు. 2013లో మరలా విశ్వాసంతో 25,000 రూపాయలతో మందిరం కట్టడం ప్రారంభించాం. దాదాపు 10 లక్షలైంది, మందిరాన్ని పూర్తి చేసుకోగలిగాం. కానీ కారణం ఏంటంటే మన విశ్వాసంతో ఒక అడిగేయాలి. మనకి ఎన్నో అనుమానాలు వస్తుంటాయి, ఎన్నో విషయాలు మనలో ఒక పేడ పురుగు కనుక ఎలాగైతే తొలుతూ ఉంటుందో అలాగే మన యొక్క మెదడులో అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటే ఒకదాని అవి మన అవిశ్వాసాన్ని గురి చేస్తూ, మన బలహీనపరుస్తూ, మన ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి.
అయితే ప్రభువు చెప్తున్న మాట, నువ్వు విశ్వాసంతో నా వైపు చూస్తున్నాడు. ఇక్కడ ఆ మోరియా పర్వతం వైపే తన దృష్టి ఉంది. నేను ఆ పర్వతం చేరాలా, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాలా, నా కుమారుణ్ణి దేవునికి అర్పించాలా. ఈ విశ్వాసపు నడక ప్రారంభించాడు అబ్రహాము. ఆ విశ్వాసం నడకతో వెళ్ళి విశ్వాసంతో తిరిగి తన కుమారుతో రాగలిగాడు. కనుక నువ్వు విశ్వాసంతో దేవునికి ఇస్తావా, విశ్వాసంతో తిరిగి అది పొందుకుంటావు. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తావా, దేవుని దగ్గర నుండి జవాబును పొందుకుంటావు. విశ్వాసంతో ఆయనతో నడుస్తావా, ఆ నడకలో దేవుడు నీతో వస్తాడు. విశ్వాసంతో ఆయనను మహిమపరుస్తావా, ఆ మహిమ నీ మీద కుమ్మరించబడుతుంది. కనుక విశ్వాసం ద్వారా, నడక ద్వారా నువ్వు దేవుని అద్భుతాలు చూడగలుగుతావు. అట్టి కృప కొరకే ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఇదిగో చేతులు ఎత్తినప్పుడు ఆశీర్వాదం ఉన్నది, విశ్వాసంతో నడిచినప్పుడు ఆశీర్వాదం ఉన్నది. కనుక మా యొక్క జీవితాలను నాయన విశ్వాసంతో నడవగలిగినట్లు, నాయన చేతులెత్తి నీ సన్నిధిలో గోజాడి నీ ఆశీర్వాదాన్ని, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మేము పొందగలిగినట్లుగా, నీ రాకడకు మేము సిద్ధపడి నీ రాకడ ఎత్తబడే గుంపులో ఉండగలిగినట్లుగా నన్ను మమ్ములను సిద్ధపరచమని ఈ వాక్యం వింటున్న మా ప్రియ బిడ్డలందరినీ సర్వసమృద్ధితో నింపండి. వారికి ఉన్న ప్రతి బంధకాలను తొలగించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మీతో ఉండి మిమ్మలను విశ్వాసంలో స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును.